So, hi team, I'm Kumdar Reddy. I'm founder of Civil Dr. Bridge, abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic was sir. So, India versus abroad. So, MBBS సంబంధించి సో 2025 MBBS సంబంధించి మనకి ఇండియా బెటర్ గా ఉంటుందా లేదా అబ్రాడ్ బెటర్ గా ఉంటుందా? సో ఏది బెటర్ గా ఉంటుంది అనేది కొన్ని పారామీటర్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ కొన్ని తీసుకుందామండి. నేనైతే కొన్ని 4 పారామీటర్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ ఒక 4 తీసుకున్నాను. సో అవి ఏంటంటే బడ్జెట్. సో మనకు బడ్జెట్ అనేది ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఎంబీబీఎస్ అబ్రాడా లేకపోతే ఇండియా అనడానికి. తర్వాత వచ్చేసరికి సీట్స్, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్. సో ఇండియాలో ఎక్కువగా ఉంటాయా అబ్రాడ్ లో ఎక్కువగా ఉంటాయి అనేది సీట్స్ అవైలబిలిటీ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసరికి ఇయర్ 30+ lakhs, ఆల్మోస్ట్ ఆల్ రీచ్ టు 30 lakhs మెంబర్స్ వచ్చేసరికి 1 lakh సీట్స్ కి, అంటే 1,00,000 సీట్లకి 30 లక్షల మంది, అంటే 1:30 రేషియో. గవర్నమెంట్ సీట్స్ 1:15. సో టోటల్ సీట్స్ వస్తే 1:30. ఆ రేంజ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి మన అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ కూడా చూసుకోవాలి, బడ్జెట్ కూడా చూసుకోవాలి. సో ఇండియాలో బడ్జెట్ ఎంత అవుతుంది, అబ్రాడ్ లో బడ్జెట్ ఎంత అవుతుంది, సీట్స్ ఇండియాలో సీట్స్ ఎన్ని మార్క్స్ సీట్స్ వస్తాయి, అబ్రాడ్ లో ఎన్ని మార్క్స్ సీట్స్ వస్తాయి. తర్వాత సరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మనకి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ బడ్జెట్స్ తో పాటు మనకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. ఎందుకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే రేపు మెడికల్ పీజీ సీట్స్ క్రాక్ చేయడానికి, కదా ఇండియా అవ్వచ్చు, లేదా అబ్రాడ్ అవ్వచ్చు, లేదా యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ఆ కంట్రీస్ లో అవ్వచ్చు, మనకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసరికి రూల్స్ రెగ్యులేషన్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్. సో మనకి ఒక ఎంబీబీఎస్ అబ్రాడా లేకపోతే ఇండియా అనడానికి మన బేస్డ్ ఆన్ మార్క్స్ ని బట్టి, బేస్డ్ ఆన్ బడ్జెట్ ని బట్టి, సో మనకి చాలా మంది అనుకుంటారు ఇండియా బెటర్ అంటారు, కొంతమంది ఒపీనియన్ తీసుకునేసరికి ఏంటంటే అబ్రాడ్ బెటర్ అంటారు. అసలు ఏది బెటర్ అనేది మనకి ఫస్ట్ బడ్జెట్ అనేది ఒక క్రైటీరియా తీసుకోవాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక క్రైటీరియా తీసుకోవాలి, ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ ఒక క్రైటీరియా తీసుకోవాలి. తర్వాత వచ్చేసరికి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ కూడా. ఈ 4 పారామీటర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్. ఈ 4 పారామీటర్స్ లో మీకు అర్థమైపోతుంది మీ బడ్జెట్, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్, రూల్స్ రెగ్యులేషన్స్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏది ఎక్కువ ఎక్కడ ఉంటుంది అనేది చూసి అది ఇండియానా అబ్రాడ్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ సరే సార్, ఇవి కాకుండా ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అబ్రాడ్ అయితే దాంట్లో యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్ అనమాట. సో రైట్ నౌ అబ్రాడ్ లో వచ్చరికి మీకు బడ్జెట్ వచ్చరికి 20 lakhs నుంచి స్టార్ట్ అయ్యే డిఫరెంట్ యూనివర్సిటీస్ రైట్ నౌ అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్ రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే మీకు బడ్జెట్ వచ్చరికి 20 lakhs ఉంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ 25, 30, 35, 40 అప్ టు బేస్డ్ ఆన్ మీ బడ్జెట్ యూనివర్సిటీస్ బట్టి రైట్ నౌ సీట్స్ ఆర్ అవైలబుల్. సో కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలని, ఏదైనా క్వరీస్ ఉన్న డౌట్స్ ఉన్నాయి, జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు లో బడ్జెట్ యూనివర్సిటీ, ఇంకో పాయింట్ అండి, లో బడ్జెట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా డెసిషన్ మేకింగ్ తీసుకోవాలన్నమాట. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. రైట్ నౌ అయితే మీకు అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఇన్ టాప్ యూనివర్సిటీస్. ఓకే. సో మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ బెటరా లేకపోతే ఇండియా బెటర్ అనేది ఈ రోజు టాపిక్ అనమాట. సో మనం ఈ 4 పారామీటర్స్ తీసుకున్నాం. ఫస్ట్ సార్ బడ్జెట్. సో బడ్జెట్ ఇండియాలో ఎంత అవుతుంది, అబ్రాడ్ ఎంత అవుతుంది. సో ఇండియాలో సరే మీకు మనకి 2 టైప్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ అనుకోండి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియాలో సరికి మనకు గవర్నమెంట్ సీట్ వచ్చింది అనుకోండి, సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే మీకు పెయిడ్ బి కేటగిరీ, సి కేటగిరీ సీట్ ఆల్మోస్ట్ వచ్చేసరికి యావరేజ్ గా 1 CR అవుతుంది. సో మీకు ఫ్రీ సీట్ వస్తే బేస్డ్ ఆన్ మీ కేటగిరీ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ మీ మార్క్స్ బట్టి ఫ్రీ సీట్ వస్తే ఓకే, 100% ఇండియా 200% బెటర్. సో అదే కాక మీకు ఇండియా కాకుండా, అదే మీకు ఫ్రీ సీట్ కాకుండా గవర్నమెంట్ సీట్ కాకుండా ప్రైవేట్ సీట్ వస్తే మాత్రం 100% వస్తే అబ్రాడ్ బెటర్. ఎందుకంటే ఇక్కడ బి కేటగిరీ అవ్వచ్చు, మీకు సి కేటగిరీ అవ్వచ్చు, 1 కోటి, 2 కోట్ల వరకు ఉంటుంది. అదే మీకు అబ్రాడ్ అనుకోండి జస్ట్ 20 lakhs to 25, 25 to 30, 30 to 35 బేస్డ్ ఆన్ మీ బడ్జెట్ బట్టి డిఫరెంట్ కేటగిరీస్ లో మీకు అవైలబిలిటీ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. సో కాబట్టి ఇండియాలో మీకు ఫ్రీ సీట్ వస్తే 100% ఇండియన్ ఇస్ ద బెటర్. లేదు అంటే 100% వస్తే బెటర్ అనేది 100% బెటర్ అబ్రాడ్ అనేది. ఇంకో విషయం కూడా అండి, సో దాంతో పాటు వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అండి. సో ఈ బడ్జెట్ తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ వస్తారు చూడండి. సో మీకు సార్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం వచ్చేసరికి 2021 November 18th నుంచి సో ఎవరైతే అబ్రాడ్ వెళ్ళారో లేదా ఇండియాలో సరే మీరు ఎంబీబీఎస్ ఎవరైతే చదువుతారో, ఎంబీబీఎస్ ఏదర్ ఇండియా ఆర్ అబ్రాడ్. సో మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్ లో చదివినా కంపల్సరీగా వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ అండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్, నెక్స్ట్ ఎగ్జామ్ ఇండియాలోను అబ్రాడ్ లోను కామన్. సో ఇంత ముందే సార్ బిఫోర్ 2021 ఎంబీబీఎస్ ఎవరైతే జాయిన్ అన్నారో వాళ్ళకి ఏంటంటే అబ్రాడ్ వాళ్ళు మాత్రం అబ్రాడ్ లో చదివి ఇండియాలో ప్రాక్టీస్ అంటే మాత్రం ఎఫ్ఎంసీ ఆర్ ఎఫ్ఎంసీ ఎగ్జామ్ అంటారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ ఆర్ ఎఫ్ఎంసీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్స్ అంటారు. బట్ ఆఫ్టర్ 2021 November 18 తర్వాత ఎంసీఐ క్యాన్సిల్ చేసి, ఇంతకుముందు ఎంసీఐ బోర్డు ఉండేదండి, ఆ ఎంసీఐని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకొచ్చున్నారు.
ఎప్పుడు 2021 నవంబర్ 18న. సో కాబట్టి అప్పటి నుంచి మీరు అబ్రాడ్ లో చదివినా ఇండియాలో చదివినా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్. మీరు సర్టిఫికేట్ రావాలి. ఇంత ముందు ఏంటి, ఇండియాలో చదివితే 70 లక్షలు 80 లక్షలు చదివి ₹1,00,00,000 పెట్టినా సరే ఖచ్చితంగా డాక్టర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్ లో మీరు 20 లక్షలు 30 లక్షలు పెట్టి చదివినా ఇండియాలో ప్రాక్టీస్ అంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మీరు ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చిన పెయిడ్ సీట్ అయినా సరే నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే మీరు డాక్టర్స్ అవుతారు. 2021 నుంచి ఎవరైతే MBBS లో జాయిన్ అయినారు. ఓకేనండి. కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కాంబినేషన్ ఎగ్జామ్, ఏదో స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. సో కాబట్టి ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంత ముందు ఏంటంటే అబ్రాడ్ చాలా మంది వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకని, అబ్రాడ్ వెళ్ళి మళ్ళీ ఇండియాలో ప్రాక్టీస్ అంటే ఒక ఎగ్జామ్ రాయాలని. అదే ఇప్పుడు ఏంటి 2021 తర్వాత మీరు ఇండియాలో చదివినా సరే ఎగ్జామ్ రాయాలి. ఇంత ముందు ఇండియాలో చదివి ఎలాంటి ఎగ్జామ్ లేదు. రైట్ నో అయితే ఇండియాలో చదివినా సరే 100% ఎగ్జామ్ రాయాలి. ఓకేనండి. తర్వాత వచ్చేసరికి బడ్జెట్ వచ్చేసరికి మీకు అబ్రాడ్ లో బడ్జెట్ వచ్చేసరికి యావరేజ్ గా 20 to 30 lakhs యావరేజ్ బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి 30, 35, 40 lakhs వరకు కూడా ఉన్నాయి. ఓకేనండి. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్ లో చదివినా అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. MBBS సర్టిఫికేట్ రావాలంటే ఇంత ముందు అబ్రాడ్ లో మాత్రం ఉండేది, ఇండియాలోకి లేదు. ఇప్పుడు ఒకసారి ఇండియా వరకు కూడా రాయాల్సిందే. ఇండియాలో చదివిన అది మీరు ఏ కేటగిరీ అవచ్చు, అదే గవర్నమెంట్ సీట్ వచ్చినా, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, లేదా పెయిడ్ సీట్ B కేటగిరీ అయినా. ఇండియా అబ్రాడ్ లో ఇంత ముందు FMC, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ సేమ్. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ సీట్స్. సో మీకు ఇండియాలో సీట్స్ ఉంటాయి, అబ్రాడ్ లో సీట్స్ ఉంటాయి. అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ వస్తే సార్ బేస్డ్ ఆన్ కౌన్సిలింగ్ బట్టి. కాబట్టి ఇండియాలో సరికి వెరీ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. లిమిటెడ్ సీట్స్ ఎందుకంటే 30 lakhs మెంబర్స్ రాస్తున్నారు, ఓన్లీ 1 lakh మాత్రమే ఉన్నాయి. అదే గవర్నమెంట్ సీట్స్ అయితే ఓన్లీ 50,000 మాత్రమే. సో ఇక్కడ చాలా చాలా తక్కువ ఉంటాయి. రష్యాలో మీరు అబ్రాడ్ లాంటి కంట్రీస్ అయితే కంపల్సరీగా మీరు బుక్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి త్వరగా బుక్ చేసుకుంటే బేస్డ్ ఆన్ మనకు సరిపోతుంది. నీట్ కూడా జస్ట్ మన నీట్ క్వాలిఫై అయినా సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటి, మీకు ఇండియాలో సీట్ రావాలంటే ఖచ్చితంగా బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి ఒక 500+ స్కోర్ వస్తేనే ఇండియా సీట్ ఎక్స్పెక్ట్ చేయాలి అవుట్ ఆఫ్ 720. ఇక్కడ ఏంటి, జస్ట్ మీరు నీట్ క్వాలిఫై అయినా సరే సీట్ అనేది అవైలబిలిటీ 100% ఉంటుంది. ఓకేనా. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇండియా బెటర్ అబ్రాడ్ బెటర్ అంటే సార్ ఇండియాలో మీకు మంచి యూనివర్సిటీ జాయిన్ అయితే 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు B గ్రేడ్ C గ్రేడ్ యూనివర్సిటీ జాయిన్ అయితే మాత్రం డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలో మోస్ట్ ఆఫ్ దెమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అదే అబ్రాడ్ లో కూడా అంతే, మీరు మంచి మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే 100% అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. సో కాబట్టి మీకు అబ్రాడ్ లో ఎస్పెషల్ ఏంటంటే సార్ మీరు అడ్వాన్స్ గా రిజర్వ్ చేసుకోండి. ఒక మంచి యూనివర్సిటీ అంటే తక్కువ బడ్జెట్ ఉంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటే త్వరగా సీట్స్ అనేది ఫిల్ అయిపోతాయి. మీరు కౌన్సిలింగ్స్ రిజల్ట్స్ తర్వాత నీట్ కౌన్సిలింగ్ నీట్ రిజల్ట్స్ అంటే అప్పుడు దాకా అడ్మిషన్స్ అనేది 100% ఉండవు. సో కాబట్టి రైట్ అబ్రాడ్ లో సరికి మీకు మంచి యూనివర్సిటీస్ రైట్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. సో యావరేజ్ గా మీరు అర్థం చేసుకోండి, బడ్జెట్ పరంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరంగా మీరు బేస్డ్ ఆన్ సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి ఉంటుంది అనమాట. అబ్రాడ్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు. సో అబ్రాడ్ లో మనకి ఎందుకు బెటర్ అంటే ఇంత ముందు వెళ్ళారు బేస్డ్ ఆన్ బడ్జెట్ చూసుకున్నారు అనుకోండి, అబ్రాడ్ లో తక్కువ 20-30 లక్షలు MBBS అయిపోతుంది బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. తర్వాత వచ్చేసరికి ఇండియాలో అనుకోండి మీకు ఫ్రీ సీట్ ఇస్తే ఓకే, ఫ్రీ పెయిడ్ సీట్ అనుకోండి ₹1,00,00,000 దాకా అవుతుంది. రూల్స్ ఏంటి, మీరు ఇండియాలో చదివినా అబ్రాడ్ లో చదివినా అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మీరు అబ్రాడ్ లో మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మీకు 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎందుకంటే మీకు రష్యా లాంటి కంట్రీస్ లో మీకు హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అందుకని యూనివర్సిటీ సెలెక్షన్ కూడా అబ్రాడ్ లో వెరీ ఇంపార్టెంట్. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అంటారా, అబ్రాడ్ లో జస్ట్ విత్ నీట్ క్వాలిఫై అయినా 100% సీట్ అనేది గ్యారంటీకి వస్తుంది. సో కాబట్టి అందుకని మీరు ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే మంచి యూనివర్సిటీస్ రైట్ అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు సబ్జెక్ట్ ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, డిస్కస్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.